500 సంవత్సరాల నిరీక్షణ ఫలించిందని చెప్పొచ్చు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం పూర్తయి ప్రారంభోత్సవం కూడా చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ రిటైర్డ్ ప్రొఫెసర్ సంజీవ్ చిలకమారి సంజీవ్ ప్రస్తుతం మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, 500 సంవత్సరాల నిరీక్షణ ఫలించింది. ఈరోజు మహాఘట్టం అయోధ్యలో ప్రారంభం కావడం జరిగింది, తెరబడ్డది. 5 సంవత్సరాల క్రితం మీరు ఒక రిటైర్డ్ ప్రొఫెసర్గా, సంజీవ్ కేయూ రిటైర్డ్ ప్రొఫెసర్గా ఉన్నారు. సో ఏం జరిగింది సార్ అసలు? 500 సంవత్సరాల క్రితము మీర్ బక్షి 1528లో అయోధ్య మీద దాడి చేసి దాన్ని నీలమట్టం చేశాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు 77 సార్లు అయోధ్య మీద దాడి జరిగింది. ప్రతి 77 సార్లు కూడా యువకులు, భక్తులు, రామ భక్తులు, మన భారతీయ సంస్కృతి, హిందూ సంస్కృతిని నమ్మిన వాళ్ళందరూ కూడా తమ ప్రాణాలను బలిపెట్టి 77 సార్లు కూడా ఎదురు నిలిచారు, పోరాడారు, ప్రాణాలను అర్పించారు. ఈ ప్రాణత్యాగంలో కేవలము పురుషులే కాదు, చాలామంది మహిళలు కూడా తమ ప్రాణాలను అర్పించిన ఉదాహరణలు మనకు చరిత్రలో చాలా దొరుకుతాయి. దాదాపు ఈ 77 సార్ల దండయాత్రలో, ప్రతిఘటనలో, పోరాటంలో దాదాపు 5 లక్షల మంది తమ ప్రాణాలను బలి చేశారు దేవుని కొరకు. ఏమీ ఆశించకుండా, ఎవరో చెప్తే రాకుండా రాముణ్ణి కాపాడుకోవాలి, రాముని చరిత్ర మనకు ఆదర్శప్రాయము అనే దృష్టితోని ఇన్ని సంవత్సరాలు పోరాటం తర్వాత, 500 సంవత్సరాల తర్వాత, అనేక పోరాటాల తర్వాత ఇది సుదినంగా చరిత్రలో ఒక పవిత్ర దినంగా మనకు ఈరోజు నిలిచిందని చెప్పవచ్చు. అయితే రాముణ్ణి మాత్రమే ఎందుకు అని మనకు అనిపిస్తుంది. రాముడు ఎంత గొప్పవాడు అని అంటే కష్టాలనైనా సుఖాలనైనా సమానంగా భావించినవాడు. రామాయణంలో తులసీదాసు ఒక దగ్గర చెప్తాడు, పట్టాభిషేక సమయంలో రాముని యొక్క ముఖ కవలికలు చూసి ఆయన ఏమని చెప్తాడంటే, ప్రసన్నత నగతాభిషేకతస్తథా న మమ్లే వనవాస దుఃఖత ముఖాంబుజస్య శ్రీ రఘునందనస్య మే సదాస్తు సా మంజుల మంగళప్రద. రాజ్యాభిషేకం అవుతుందని వార్త రాగానే సంతోషించలేదు. అదే మళ్ళీ కొన్ని గంటల తర్వాత నీవు వనవాసం వెళ్ళాలి అన్నప్పుడు కూడా ఏమాత్రము దుఃఖపడలేదు. అందుకొరకే ఆ రాముని యొక్క ముఖము రోజు, ఆ ముఖార విందాన్ని రోజు మనం చూస్తే పుణ్యాలు, శుభం కలుగుతుందని తులసిదాసు రాశారు. నిజంగానే మనకు జీవితంలో ఎన్నో కష్టాలు వస్తాయి, ఎన్నో పొగడ్తలకు లొంగిపోతాం, ఎన్నో అవహేళనకు కుంగిపోతాం. రాముని చరిత్ర కనుక చదివితే పొగడ్తలకు పొంగకుండా ఉండి, అవమానాలకు లొంగకుండా ఉండి, మానవుని జీవితంగా ఒక మనిషిగా, మానవత్వం గల మనిషిగా జీవించడానికి రామ చరిత్ర మన అందరికీ ఆదర్శమది. సార్, అయితే ఇప్పుడైతే ఈ 5 సంవత్సరాల క్రితం ఏదైతే జరిగిందో, అంటే మీరు అప్పుడు కరసేవకుడుగా ఉన్నారా? అక్కడ అసలు మీరు అక్కడ పాల్గొనడం జరిగిందా? నేను 1992లో మొత్తము వరంగల్ 4 జిల్లాలకు మామూలుగా నేను కరసేవలను పంపే యోజనలో ఉన్నాను. మధ్యలో ఎక్కడ ఏ ఇబ్బందులు కాకుండా ప్లాన్ చేస్తూ నేను వరంగల్లో ఉన్నాను. నాకు చెప్పిన పని అది. మా సంఘంలో ఏదైనా ఒక మాట చెప్తే దాని మీదనే ఉండాలి, పొమ్మంటే పోవాలి, అక్కడికి పోవాలి. కానీ అట్లా ఏం చెప్పలేదు, మీరు ఇక్కడే ఉండి మొత్తం అయోధ్య నుంచి పోయేచ్చే వరకు ఇక్కడ కొన్ని పనులు ఉంటాయి, ఆ పనులు మీరు చూడాలి. నేను చిన్నప్పటి నుంచి సంఘానికి స్వయం సేవకును కాబట్టి అన్ని ఉద్యమాలు నేను చూశాను. ఎమర్జెన్సీ చూశాను, 90 అయోధ్య చూశాను, 92 అయోధ్య చూశాను. మా కుటుంబ సభ్యులు అయోధ్యకి వెళ్ళారు, దెబ్బలు తిన్నారు, గాయాలై వచ్చిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి రామచరిత్ర లోపల నా మిత్రులు దాదాపు ఒక్కొక్కరు 120-150 కిలోమీటర్లు పోలీసుల దాడిని తప్పించుకొని అడవుల్లో నడుచుకుంటూ వెళ్ళి అయోధ్యలో కరసేవ చేసిన వాళ్ళు ఇప్పటికీ బ్రతికున్నారు నా మిత్రులు. చాలామంది కూడా తను మన ధన ప్రాణాలను లెక్క చేయకుండా
పోయేటప్పుడే వాళ్ళకు సూచన ఇవ్వడం జరిగింది. నువ్వు అయోధ్యకు కరసేవకు వెళ్తున్నావు, మళ్ళీ నువ్వు ప్రాణాలతోని వస్తామని ఆశపడకు. ఒకవేళ భగవంతుని దయ ఉంటే అతనిలో లీనమవుతావు, భగవంతుని దయ ఉంటే రామకార్యం చేయడానికి మళ్ళీ తిరిగి వస్తావు. ఈ 2 లక్ష్యాలను పెట్టుకొని మీరు వెళ్ళాలి అన్నప్పుడు చాలామంది వరంగల్ నుంచి, తర్వాత వర్ధన్నపేట తాలూకా నుండే 350 మంది వెళ్ళారు. వరంగల్లో దాదాపు ఒక 300-400 మంది వరంగల్ సిటీ నుంచి వెళ్ళారు. అట్లా జనగామ, భూపాల్పల్లి కొన్ని వేల మంది. అయితే అందరూ అక్కడికి చేరకపోయినా మధ్యలో అరెస్టులు, దెబ్బలు, తర్వాత ట్రైన్ మధ్యలో అడవిలో వదిలేయటం, అటు అయోధ్య పోకుండా వెనుకకు రాకుండా ఆయన అడవిలో వదిలేస్తే కూడా ఆ రోజు ఆ సంఘటనలు చూసి అనుభవించిన వాళ్ళు ఇప్పటికీ చాలామంది కార్యకర్తలు ఉన్నారు. కాబట్టి రాముని యొక్క చరిత్ర ఒకరికి సంబంధించినది కాదు, అది అందరికీ సంబంధించింది. అందుకే పతిత పావన సీతారామ అన్నారు. ఒక కులానికో, ఒక వర్గానికో, ఒక జాతికో, ఒక ధనవంతునికో, ఒక బీదవానికో సంబంధించింది కాదు. అందుకొరకే రాముణ్ణి ఆశ్రయించిన వాడికి రాముడే స్వయంగా చెప్పాడు. శంకరుడు ఏమని చెప్పాడంటే, మనకు తెలుసు చంద్రుని తలలో నెలవంక ఉంటుంది, నెలవంక వంకరే, కానీ మనం ప్రణామం ఎవరికి చేస్తాము? చంద్రునికి చేస్తాం, మన శంకరునికి చేస్తాం. శంకరునికి చేసే ప్రణామాన్ని అందుకునేది నెలవంక. కాబట్టి ఆయన ఏమంటే, ఎంత వంకరగా ఉన్నా నేను శంకరుణ్ణి ఆశ్రయించిన కాబట్టి ఆ ఆశీస్సులు నాకు లభిస్తున్నాయి అని చంద్రుడు కూడా చెప్పాడు. రాముని యొక్క గొప్పతనం గురించి శంకరుడు సతీదేవికి చెప్తాడు. శంకరుని యొక్క గొప్పతనం గురించి రాముడు సీతమ్మ వారికి చెప్తాడు. ఇట్లా శివశంకరులు హరిహరాద్వైతంతో ఉంటుంది. ఎవరి స్థానంలో వాళ్ళ లీలా మానుష రూపంలో ఈ ఉద్యమాన్ని రచన సాగించారు. తర్వాత రామచరిత మానస్సు కానీ, వాల్మీకి రామాయణం కానీ ఇప్పటి వరకు ప్రపంచంలో ఎన్ని భాషలు ఉన్నాయో, ఎన్ని జానపద లిపులు ఉన్నాయో, అన్ని భాషలలో, అన్ని లిపులలో ఈ రామాయణము అనువాదం చేయబడింది. మన ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలోనైతే ఎన్ని రకాల రామాయణం, మొల్ల రామాయణము, అద్భుత రామాయణము, రంగనాథ రామాయణము, వాల్మీకి రామాయణము, విశ్వనాథ సత్యనారాయణ కల్పవృక్షము, ఇట్లాంటి అన్నీ కూడా ఎప్పుడు నిత్య నూతనము. అవి దివ్య సందేశాన్ని ఇస్తాయి. మానవుని మనిషిగా, మానవుని దేవుని రూపంలో మార్చేది ఒకే ఒక రచన, ఒకే ఒక కావ్యము రామాయణం, వాల్మీకి రామాయణం. మనిషి నుండి, నరుని నుండి నారాయణ వరకు తీసుకోగలిగిన సామర్థ్యము ఒక రామునికే ఉంది. రాముడు రాజు అయినప్పటికీ ఒక వర్గానికి కాదు, శబరిని ఆశ్రయించాడు, గుహుని ఆశ్రయించాడు, వానరుణ్ణి ఆశ్రయించాడు, అందరికీ ఆశ్రయం కల్పించాడు. అందరినీ ఏకతాటి మీద నడిపి రామరాజ్యాన్ని స్థాపించినటువంటి మహానుభావుడు. ఆయన కూడా ఏమంటాడంటే, నేను ఒక దేవుణ్ణి కాదు, నేను కూడా దశరథ పుత్రుణ్ణి, రాముణ్ణి, నేను మానవుని లాగానే బతికాను, మానవుని ధర్మాన్ని నేను నిర్వహించాను అనేటువంటి చాలాసార్లు రామాయణంలో, వాల్మీకి రామాయణంలో, తర్వాత తులసి రామాయణంలో, అనేక రామాయణాలలో రాముని యొక్క గొప్పతనాన్ని ఇప్పటికీ, అందుకొరకే మన ఇంట్లో ఎవరైనా కూడా మనము మన చెల్లెనో అల్లరి చేస్తే ఏదో ఒక పేరు పెడతాం. చిన్న పిల్లవాడంటే బాలరాముడు అని అంటాం. మనము బాగా కష్టపడితే, ఇబ్బంది పెడితే, సోమరితనం ఉంటే కుంభకర్ణుని అంటాం. రామాయణంతోనే మన నిత్య జీవితం, మన పనులు, మన పిల్లలు, మన సంబంధాలు అన్నీ కూడా ఎంత ఒక జీవితంలో ఒక సర్వాంగ సుందరమైన జీవితాన్ని గడపడానికి అవసరమైనటువంటి సాహిత్యము ఆ రాముని యొక్క చరిత్ర. ప్రతి ఒక్క హిందువుని కళ నెరవేరింది అనుకోవచ్చా? 500 సంవత్సరాల నిరీక్షణ నెరవేరింది అనుకోవచ్చా? ఇవాళ అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరిగింది, ప్రారంభోత్సవం కూడా చాలా అద్భుతంగా చేసుకున్నాము. కళ నెరవేరినట్టేనా? ఒక్క భారతదేశంలో ఉండే హిందువుల కళ నెరవేరటమే కాదు, ప్రపంచం మొత్తంలో ఉండేటువంటి
హిందువులు ఇతర మతస్థులు రామాయణము చదివిన వాళ్ళ అందరికీ కూడా కళ నెరవేరింది వాళ్ళ. ఒక్క భారతదేశంలోనే రామాయణం చదువుతలేరు, రష్యన్ భాషలో చదువుతున్నారు, ఉర్దూలో చదువుతున్నారు, తమిళ్లో చదువుతున్నారు, ఇంగ్లీషులో చదువుతున్నారు. ఇవాళ పెద్ద పెద్ద యూనివర్సిటీస్ మీద రామాయణ చరిత్ర మీద, రాముని క్యారెక్టర్ మీద రీసెర్చ్ పరిశోధన గ్రంథాలు ఇప్పటికీ వెలువడుతున్నాయి. కంపారిజన్ విత్ పర్సనల్ లైఫ్ విత్ గాడ్, భగవంతుడికి వ్యక్తికి మధ్యన ఎంత వ్యత్యాసం ఉంటుంది. ఒక మనిషి భగవంతుడు ఎట్లయితాడు, ఒక నరుడు నారాయణుడు ఎట్లయితాడు, ఒక మనిషి మానవత్వం ఉన్న మనిషిగా ఎట్లా తయారవుతాడు అనేటువంటి పరిశోధన గ్రంథాలు రాముని మీద, రామాయణం మీద మనకు చాలా వస్తున్నవి. ఇది ప్రపంచం మొత్తములో ఉండేటువంటి ప్రతి భక్తుని కళ నెరవేరింది. వాళ్ళు ఈరోజు తమ కళ్ళ ముందు శ్రీరాముడు ఆ అయోధ్యకు వచ్చి మళ్ళీ ప్రతిష్టాపన వాళ్ళ కళ్ళతో చూసిన తర్వాత వాళ్ళ జీవితానికి ఇంకొక పరమావధి లేదు, ఇది మా జీవితానికి ఇంత చాలు, ఇంత అదృష్టం మాకు లభించిందనే ప్రపంచం అంతా ఎవరైనా రామాయణం చదివిన వాళ్ళు, ఏ మతస్థులైనా కూడా రామాయణం తెలిసిన వాళ్ళు చాలా సంతోషపడుతున్నారు. చూడొచ్చు, ఏదైతే ప్రపంచంలో ఉన్న హిందువులు కావచ్చు, రామాయణము ఇది అన్ని భాషల్లో ఉంది, అన్ని భాషల్లో రచించబడ్డది. రామాయణం ఒక్కటే అన్ని భాషలకు చెందింది. ఇక్కడ ప్రపంచంలో ఉన్నటువంటి అందరూ రామాయణం చదివిన ప్రతి ఒక్కరూ గర్వించదగ్గ విషయం. ఏదైతే 500 సంవత్సరాల నాటి కళ నెరవేరిందని చెప్పచ్చు. ఎందుకనంటే దాదాపు 5 లక్షల మంది కరసేవకులు ఆ రోజు అయోధ్యకు వెళ్ళిన వారు, ఇంట్లో నుంచి బయలుదేరిన వారు మళ్ళీ ఇంటికి తిరిగి వస్తారా లేరా అనే సందేహంలో అయోధ్యకు బయలుదేరారు. వాళ్ళంతా కూడా 5 లక్షల మంది అక్కడ ప్రాణత్యాగాల నేపథ్యంలో ఈరోజు 500 సంవత్సరాల కళ నెరవేరిందని చెప్పచ్చు. మహా అద్భుత ఘట్టానికి ఇవాళ ఏదైతే ప్రారంభోత్సవం బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్టతో పాటు అక్కడ అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవం కూడా చేసుకోవడం జరిగింది. ఇదంతా కూడా ప్రపంచంలో ఉన్న హిందువులందరూ కావచ్చు, భక్తులందరికీ కూడా ఒక కళ నెరవేరిందని చెప్పేసి అయితే కేయూ రిటైర్డ్ ప్రొఫెసర్ సంజీవ్ చెప్తా ఉన్న పరిస్థితి. కెమెరామెన్ రాజుతో విజయసాగర్, RTV న్యూస్, వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.